నేను రెండో విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్. సమగ్ర శిక్ష అభియాన్ అని ఉంటుంది. బంకర్ బెడ్లు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నిధులతో బంకర్ బెడ్లు అని చెప్పని బంకర్ బెడ్స్ను విద్యార్థులకు గురుకులాల్లో చదువుకునేటువంటి ఒక విద్యార్థులకు బంకర్ బెడ్స్ ఇస్తారు. 60 కోట్ల రూపాయల్లో వచ్చేటువంటి ఒక బంకర్ బెడ్స్ను టెండర్స్ని ఇన్ఫ్లేట్ చేసి 160 కోట్లకు పెంచి పాడుదొబ్బినరు. గాథ కింద పందికొక్కులు లెక్క టెండర్లు దొబ్బిపోయినరు. 100 crores in one tender. 100 crores in one tender. అంటే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఒక పక్కన పేపర్ల బాధ్యతారాహిత్యం, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. ఒక టెండర్లో నేను ఈ మధ్య 2-3 రోజుల కింద వారం రోజుల కింద ట్వీట్ కూడా చేసిన. దానిపైన మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తేలిగుట్టిన దొంగలు ఒక్కడు మాట్లాడతలేడు దాని మీద. నోబడీ ఈజ్ టాకింగ్. ఇనుము డెన్సిటీ, దాని ఏమంటాము, బంకర్ బెడ్ల యొక్క ఇనుము సైజ్ అంటాం కదా, అంతే కదనా, మందం. ఆ మందం తగ్గితే ఏం కావాలన్నా, రేటు తగ్గాలి కదన్నా. ఈ రేటు పెంచిండు. బంకర్ బెడ్ యొక్క మందం తగ్గితే రేటు తగ్గేది పోయి రేటు పెంచి సరాసరిగా 100-160 కోట్ల రూపాయలకు పెంచి పాడుదొబ్బినరు. ఇది విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కింద పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దోపిడిది, బాధ్యతారాహిత్యం ఇది. నేను రెండోది చెప్తాను మీకు. ఇంకా రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు అని చెప్పని ఒక అడ్వకేట్ గారు, ఇదే సమగ్ర శిక్షా అభియాన్కి సంబంధించిన అంశం ఇది. ఈ ఫైల్డ్ ఎ పిల్ ఇన్ ద హైకోర్ట్. మీరు కావాలంటే మీరు హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఆ పిల్లు వివరాలన్నీ మీకు దొరుకుతాయి. అనలేందంటే అదో కథ. వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అని చెప్పని ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్లకు అర్హులుగానటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా గుజరాత్ లాంటి రాష్ట్రాలలో బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల టెండర్లు ఆ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, ఒక పక్కన పరీక్షలు నిర్వహించరాదు నీకు, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతుంది. ఎవడబ్బా సొమ్మిది? పరీక్షలు సరిగ్గా నిర్వహించరాకపోతే యూ షుడ్ కండెమ్ దెమ్. ముఖ్యమంత్రి రెడ్డి అలా కలెక్టర్ల సమావేశం పెట్టుకుండట. ఏం దశ నిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి గారు? మీ శాఖలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ కలెక్టర్లను కూడా నేర్చుకోమని చెప్పి దశ నిర్దేశం చేస్తారా? ఏం మార్గదర్శకం చేస్తారు కలెక్టర్లకు మీరు? ఇవాళ హరీష్ రావు గారు ట్వీట్ చేసి నేను చూసిన మార్నింగ్, 18 ఎకరాల స్థలంలో ఉన్న గుట్టలను గద్దల లెక్క దోచుకపోతున్నారు అని చెప్పని, మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పని హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు. మీరు అట్లే చెప్తారా? మేము దోపిడీ చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పని కలెక్టర్లకు మార్గదర్శనం చేస్తారా? వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? పిల్లల జీవితాలతో చెలగాట మాట పెట్టే ఒక హక్కు ఎక్కడిది నీకు? గ్రూప్ 1 అంటే ఈ ముఖ్యమంత్రికి పని రాదు, పరిపాలన చేత కాదు అనటానికి నిదర్శనమే లా కళాశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. దోపిడి తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు అనటానికి సమగ్ర శిక్షా అభియాన్లో బంకర్ బెడ్లలో మందం తగ్గితే కూడా 100 కోట్లు పెంచేసి ఒకటే టెండర్లో 100 కోట్లు కేక్ కోసుకుపోయినట్టనా? కేక్ కోసినట్టు 100 కోట్ల కేక్ దొబ్బిపోతున్నారు. అదే సమగ్ర శిక్షా అభియాన్లో అర్హులు కానటువంటి వాళ్లకు, అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టి వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్గా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టుగా గుట్టలను దోమకపోతున్నారు గద్దల లెక్క, గాథ కింద పందికొక్కుల లెక్క. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం పారదర్శకత ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుక తింటందుకోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చింపిన విస్తరణ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్రాన్ని. గ్రూప్ 1 ఎగ్జామినేషన్, సరే కోర్టులో గెలిచిన ప్రతి ఒక్కళ్ళు సత్యగురువులు గారు. ఇవాళ కోర్టులో గెలిచినా అని చెప్పని ఆయన సంబరాలు పడుకుంటూ ఆయన అడమైన బట్టి ఒక ఉపన్యాసాలు ఆ విద్యార్థులను ఉద్దేశించి గెలిచినటువంటి వాళ్ళు ది అపాయింటీస్ గురించి మాట్లాడినారు.
వైల్ కీపింగ్ దట్ అసైడ్ వందల తప్పులు. లా పరీక్ష పేపర్లు ఎట్లయితే తప్పులు జరిగినాయో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా వందల తప్పులు. పాపం పిల్లలు కోర్టుకు వెళ్తే పెద్ద పెద్ద అడ్వకేట్లు రోజు ₹1 కోటి ₹2 కోట్ల ఇచ్చి పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేనట్టు ఒక ప్రభుత్వం. ఇది ఎవడన్నా పరిపాలన పైన పట్టున్నది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా సమాధానం, కలెక్టర్ కన్నా చెప్పు నువ్వు. ఆన్ వాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్లు ఇస్తావు, గుంజుకోవడానికి బుల్డోజర్ని ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగాలనే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్లో, టీ వర్క్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లు ఇస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వీ మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా, పరాచకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇవి పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఇవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడి అండి, దోపిడి. లగచర్లల విధ్వంసాలు, వెలుగుమట్ట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో ₹1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పని అదానికి కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా, మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to two separate examinations. And not even a single showcase notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు. ఎవడు బాధ్యుడు మరి? ఇది బయటకు వచ్చింది అయితే లోపల ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది, ఏ పరీక్షలలో ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది. పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దీపోవా, మీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళన్న నేను వెలగబెడతారా? విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు మనకి చేత కాకపోతే? ఇంగ్లీష్ నింగిల్ పీస్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకండి? మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఏం వాగ్దానాలు చేసినావు నువ్వు? ఏమేం వాగ్దానాలు చేసిండు అన్న? ఇది మేనిఫెస్టో, దిస్ ఇస్ ద మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. విద్యారంగం, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. మోసం. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం. మోసం.